సరే ఏడాది పాలనకు సంబంధించి మీకేమనిపిస్తుంది? గతంలో ఎట్లా ఉండే, సో ప్రస్తుతం ఎట్లా ఉంది? అంటే ఏడాది పాలన గురించి మూల్యాంకనం చేసేటప్పుడు రెండు ప్రమాణాలను పాటించాలి. మొదటిది ఏంటంటే మనం ప్రజల కోణం నుంచి చూడాలి. ప్రతిపక్షాలు ఏమనుకుంటాయంటే ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేయక తప్పదు. అధికార పక్షంలోని అధికార పక్షమేమో తనను తాను సమర్థించుకుంటూనే ఉంటుంది. కానీ మొత్తం మీద ఇవి రెండు వదిలిపెట్టి ప్రజల కోణం, ప్రజలకు ఏం జరిగింది సంవత్సర కాలంలో అనేది మొదటిది. రెండవ ప్రమాణం నా దృష్టిలో గత పాలనకు దీనికి ఏం తేడా. ఇవి రెండు మనం ప్రధానంగా కనుక చూసుకోగలిగితే ఈ సంవత్సర పాలన నా దృష్టిలో బాగుంది. దాంట్లో ఏ అనుమానమో అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలోనేమో విమర్శకు ప్రశ్నకు తావు లేదు. ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేయటం, కేసులు బుక్ చేయటం, లేకపోతే వాళ్ళని వేధింపులకు గురి చేయటం, ఇబ్బందులు పెట్టడం, ఇవి జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అట్లా కాకుండా కొంత స్వేచ్ఛ ఉన్నది. నిఘా లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, వెంటాడటం లేదు, సభలకు అనుమతులు నిరాకరించటం కూడా చాలా తక్కువే. అది కొన్ని జరిగినాయి కానీ చాలా తక్కువ అది. ఇది ఒక మార్పు. రెండవది ప్రభుత్వం అందుబాటులో ఉంది, గతంలో లేదు. గతంలో మంత్రులకు చెప్తే మా చేతులు ఏముంది, ముఖ్యమంత్రికి చెప్తాము అవకాశం దొరికినప్పుడు అని తప్పించుకునే, అంటే వాళ్ళ పరిస్థితి అది, వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మంత్రులకు చెప్తే మేము ప్రయత్నం చేస్తాం, అవసరమైన విషయాలన్నీ ముఖ్యమంత్రితో కూడా చర్చించి సమాధానం సాధిస్తామని ఒక హామీ ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక సజీవమైన సంబంధం ఏర్పడింది. డైరెక్ట్గా ఒక సంబంధం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉంది. ఇది నా దృష్టిలో కీలకమైనటువంటి మార్పులు. ప్రజాస్వామ్యానికి ఇవే గీటురాయి. కాబట్టి ప్రజలతో సంబంధాలు ఎంత మేరకు నిర్వహించగలుగుతున్నారనేదే గీటురాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ గీటురాయిని ప్రామాణికం చేసుకొని ఈ సంవత్సర పాలన బాగుంది అనే నేను చెప్తున్నా. ఒక్క సంవత్సరంలోనే అన్నీ అయితే అని నేను అంటలేను. కానీ ఒక్క సంవత్సరం ఏం చెప్పగలుగుతుందంటే మన ప్రయాణం ఏ దిశలో పోతున్నాం, మనం ఆ ప్రయాణం సరిగ్గానే మొదలైందా లేదా అనేది మాత్రమే బేరీజ్ వేసుకోగలుగుతాం. ఆ దృష్టి నుంచి చూసినప్పుడు నాకైతే ఈ సంవత్సరం బాగా ఉంది, ప్రభుత్వం పాలన కూడా బాగానే ఉంది. ఈ ఒక ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలు బతుకుతున్నారు అనేది నేను చెప్పగలుగుతాను. సార్, ప్రధానంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చాలా వరకు పేదల పక్షాన ఉన్నారు. సో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కూడా విమర్శించారు, ప్రశ్నించారు. కానీ ప్రస్తుతము అప్పుడు అధికారంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు, అటు కేటీఆర్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకు లగచర్ల సంఘటన మీద ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళు ఎందుకు పరామర్శించట్లేదు అటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తాను? ఇప్పుడు ఒక తేడా ఎక్కడ వచ్చిందంటే మాకు గవర్నమెంట్తో అప్పుడు కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేసినాం. మేము కూడా మొదటి 2 సంవత్సరాలు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, మనం ఓపిక పట్టాలి. మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి పాలన అన్నాక. వెంటనే మనం ప్రభుత్వం చెవిలో వేయటం మంచిది, బయటపడి తిట్టడం కరెక్ట్ కాదు. కొత్త రాష్ట్రం, కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వం, అన్ని విధాలుగా వాళ్ళకి అవకాశం ఇవ్వటం మన బాధ్యత అని మేము సమర్థించినాం. చాలా సార్లు ఏమైందంటే మేము ఆ ప్రభుత్వము చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నాం, వాళ్ళకు మద్దతును తెలియజెప్పినాం. ప్రజలకు కూడా భాగస్వాములు కండి, మద్దతునివ్వండి అని మేము చెప్పినాము. అప్పుడు కూడా మేము చెప్పినాము. అప్పుడు మేము ఈ మిషన్ కాకతీయ కార్యక్రమంలో పాల్గొని చెరువుల పూడిక తీసే పనులకు ప్రజలు కూడా తోడు కావాలని మేము పిలుపునివ్వటం జరిగింది, చేసినాం. ఎప్పుడైతే ప్రభుత్వమే మేము చేసే సూచనలను, విమర్శలను అసహనంగా వాళ్ళు దాన్ని తిప్పికొట్టడం ప్రారంభించినరో అప్పుడు మేము బహిరంగంగా మాట్లాడక తప్పలేదు. అప్పటిదాకా మేము ఒక్కబట్టినాం. ఏది మాట్లాడినా ప్రభుత్వంతోనే నేరుగా చెప్పినాం. అప్పుడు కూడా మాట్లాడిన కోదండరామ్ గారు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ మీద బహిర్గతంగా వినండి, ఒక మాట వినండి. అప్పుడు కూడా మమ్మల్ని చాలామంది విమర్శించారు, ఏమయ్యా మీరు మాట్లాడతలేరు, ఉద్యమ కాలంలో చాలా విషయాలు చెప్తారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అని ఇప్పుడు అడిగినట్టే అప్పుడు కూడా అడిగినారు. విషయం ఏంటంటే అప్పుడు కంటే ఇప్పటికి ఒక తేడా ఉందని నేను ముందే చెప్పిన. ఇప్పుడు మేము ప్రభుత్వంతో నేరుగా వెళ్ళి చాలా విషయాలు చెప్పగలుగుతున్నాం, వాళ్ళు వింటున్నారు, పరిష్కారాల కోసం ఆలోచిస్తున్నారు. మేము అనుకోవటం ఏంటంటే ఇది మొట్టమొదటిసారి ఇట్లాంటి అవకాశం దొరికింది. ఇది ఒక రకంగా ప్రయోగమే.
కానీ మొత్తం మీదనైతే ఈ ప్రయత్నం అనేది ఒకటి సీరియస్గానే మేము కూడా చేయదలిచినాం. అది మూసీ విషయమే కానీ, లేకపోతే లగచర్లు ఒకటే కాదు, అక్కడ నిర్మల్లో జరిగిన దిలావర్పూర్ ఘటనే కానీ, ఇట్లాంటివి చాలా విషయాల మీద మేము నేరుగా ప్రభుత్వంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వం కూడా స్పందిస్తున్నది, సమాధానాలు దొరుకుతున్నాయి. ఆ అవకాశాన్ని మేము ఇప్పటికిప్పుడు మేము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూనే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సంస్థలు కూడా స్వతంత్రంగా పనిచేస్తున్నాయి, టీఎస్పీఎస్సీ స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. అవన్నీ వాటిల్లో ప్రభుత్వం యొక్క జోక్యం లేదు, నిరంతరం రాజకీయ జోక్యం కూడా లేదు. స్వతంత్రంగా చేస్తున్నాయి కాబట్టి కొన్ని నేరుగా ఆయా శాఖలతో మాట్లాడగలుగుతున్నాం, వారి నుంచి కూడా స్పందన వస్తున్నది. కాబట్టి ఒక ప్రయత్నం ఈ రకంగా సాగుతున్నది కాబట్టే మేము దాన్ని ఆ మార్గంలో ఏ విషయమైనా మీరు చెప్పిన లగచర్ల దగ్గర నుంచి ప్రతి విషయం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. విచ్చలవిడి అరెస్టులు పనికిరావు, పిల్లలకు అసంతృప్తి ఉంటుంది, నిరసన తెలుపుతారు నిరుద్యోగులు, దాని పట్ల అసహన కూడా మనం ప్రదర్శించడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి, కష్టమేందో చెప్పుకొని పోతారు, నష్టమే ఉంటుందని అంటే అది ఇట్లాంటివి చాలా విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు. మేము కేసులు పెట్టాము, మా పిల్లలే అని ఒక ప్రకటన కూడా ముఖ్యమంత్రి గారి నుంచి నేరుగా వచ్చింది. ఇట్లాంటి అవకాశం ఉంది మాకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.